హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన దేవరకొండ ఆల్ ఇన్ వన్. ఈరోజు చికెన్ గ్రేవీ చేసుకుందాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసిన తర్వాత మంచిగా పోపు అవ్వాలి. అయిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇవి మొత్తం డీప్ ఫ్రై అయ్యేంత వరకు కలపాలి. కాసేపు కలిపి మూత పెట్టుకోవాలి. మూత తీసి అవి మంచిగా వేగాయా లేవా చూసుకొని అందులో వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపి తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మొత్తం కలుపుకొని అన్ని ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసుకోవాలి. తర్వాత మూత తీసి మళ్ళీ అవి పీసెస్ ఉడికాయా లేదా చూసుకోవాలి. ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ రుచికి సరిపడా అందులో కొంచెం కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes తీసి లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన గ్రేవీ చికెన్ రెడీ. ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్ అండి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.